హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజ్ఞ భరత్. ఇవాల్టి వీడియోలో నేను నా ఓల్డ్ కుర్తీని చిన్న పిల్లలకి ఫ్రాక్ గా ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. కొన్ని డ్రెస్సులు చూడడానికి కొత్తగా ఉంటాయి, లేదా 2-3 సార్లు వేయంగానే షింక్ అయిపోయి ఉంటాయి కదా, అలా వాటిని పడేయడానికి మనసు ఒప్పుకోదు. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, అందులోనూ క్లాత్ చాలా మందంగా ఉంది, లైనింగ్ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట. కాటన్ బేస్ కాబట్టి కిడ్స్ ఫ్రాక్ కి చాలా బాగా సెట్ అవుతుంది. డ్రెస్ టు ఫ్రాక్ ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో చూద్దాం రండి. ఇది కాలర్ కుర్తీ కదా, మధ్యలో ఇలా డిజైన్ వచ్చింది కదా, అది ఫ్రంట్ పార్ట్ కి వచ్చేలా నేను మెజర్మెంట్స్ అనేటివి తీసుకుంటున్నాను. మా పాపకి 3 ఇయర్స్ బేబీకి పైన నెక్ విడ్త్ వచ్చి 4.5 తీసుకుంటాం విత్ ఖర్చుతో. ఇప్పుడు ఆర్మ్ హోల్ తీసుకుందాం. ఆర్మ్ హోల్ కూడా 4.5 ఇంచెస్ తీసుకుంటాము. పైన నెక్ అలాగే ఆర్మ్ హోల్ కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి. ఇప్పుడు బాడీ లెంత్ అనేది తీసుకుందాం. టోటల్ బాడీ లెంత్ వచ్చి 9 or 10 ఇంచెస్ తీసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి. పాప చెస్ట్ రౌండ్ వచ్చి 16 ఇంచెస్ అనమాట. అందులో హాఫ్ చేస్తే మనకి 8 ఇంచెస్ అయితే వస్తుంది. 8ని మళ్ళీ హాఫ్ అంటే 4 ఫోల్డ్స్ మీద మనకి కొలత అనేది పెట్టుకోవాలన్నమాట. అప్పుడు 4 ఇంచెస్ అయితే వస్తుంది. ఆ 4 ఇంచెస్ కి ప్లస్ 1 ఇంచ్ అంటే లూజ్ కోసం 1 ఇంచ్ యాడ్ చేస్తూ, లేదా 1.5 ఇంచ్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. 5 ఇంచెస్ కి అయితే మార్క్ చేసుకుంటున్నాం. ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నడుం దగ్గర 1/2 ఇంచ్ తగ్గించుకొని అంటే 4.5 ఇంచెస్ కి మార్క్ చేసుకొని ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం. ఈ 2 మార్క్స్ ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇక్కడ మనం నెక్ లెంత్ 4.5 పెట్టాం కదా, అందులో 2 ఇంచెస్ నెక్ విడ్త్ కి 2.5 ఇంచెస్ భుజానికి మార్క్ చేసుకున్నాం అనమాట. సో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాము. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ సపరేట్ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కాలర్ నెక్ వచ్చింది కదా, అక్కడే ఎగ్జాక్ట్ గా నేను 2 ఇంచెస్ కి అయితే తీసుకున్నాను నెక్ లెంత్ అనేది. ఇలా రౌండ్ షేప్ అయితే మార్క్ చేసి కట్ చేశాను అనమాట. సో ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంది. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి నెక్ అనేది కట్ చేస్తున్నాము. నెక్ విడ్త్ అనేది 2 ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి 2.5 లేదా 3 ఇంచెస్ వరకు నెక్ లెంత్ అనేది తీసుకోవచ్చు. బ్యాక్ కూడా నేను రౌండ్ షేపే గీస్తున్నానండి. డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాము. సో బ్యాక్ పార్ట్ కూడా మనకు రెడీ అయిపోయింది. కుర్తీకి కింద సైడ్ మిగిలిన పార్ట్ అంతా ఉంటుంది కదా, అవి మొత్తం ఎడ్జెస్ అనేటివి సమానంగా కట్ చేసుకొని ఈ విధంగా మిడిల్లో మాత్రమే ఫ్రిల్స్ వచ్చేలా డిజైన్ చేసుకుంటున్నాను అనమాట. కింద షేప్ అనేది నేను ఇక్కడ తీయలేదన్నమాట. స్టిచ్చింగ్ లో షేప్ అనేది కట్ చేస్తాను. ఫ్రాక్ కి నేను కింద ఫ్రిల్స్ పెట్టాలనుకున్నాను, అలాగే హ్యాండ్స్ ఇవ్వకుండా హ్యాండ్స్ కూడా ఫ్రిల్సే పెట్టాలనుకున్నాను. అందుకోసం బాటమ్ లెంత్ లోనే 5 ఇంచెస్ వరకు క్లాత్ తీసుకొని ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేశాను. హ్యాండ్స్ కి ఫ్రిల్స్ పెట్టేసి కింద షేప్ అనేది కట్ చేశాక ఫ్రాక్ అనేది ఈ విధంగా ఉంది. ఫ్రాక్ కి బాటమ్ లో కూడా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఫ్రాక్ అయితే ఈ విధంగా ఉంది. అసలు కొంచెం కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వలేదు. పూర్తిగా ఈ ఫ్రాక్ కే క్లాత్ అనేది సరిపోయింది. చూసారుగా, ఇలా ఒక కుర్తీని ఫ్రాక్ గా ఎలా మార్చేయచ్చో. టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉండి ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఈ విధంగా అయితే ట్రై చేయండి. మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.